మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు మీ విధానాన్ని సవరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మైలవరం నియోజకవర్గంలో సోదరులు రాజీవ్ గారి ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కానివ్వండి, మైలవరం నియోజకవర్గం పరిశీలకులు కానివ్వండి, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, జిల్లా కమిటీ కానివ్వండి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, ప్రతి అందరి గారు ఈరోజు జోగి రమేష్ గారిని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని చెప్పాను. వేలాదిగా భయపడకుండా, ఎంత భయపెట్టినా భయపడకుండా ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం ఏదైతే రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సిన కార్యక్రమం ఉందో ఈరోజు మైలవరం నియోజకవర్గంలో విజయవంతం చేస్తాం జరిగింది. ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి మైలవరం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర బైక్ ర్యాలీతో, నరక ర్యాలీతో ఈరోజు వేలాది మంది కార్యకర్తలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారంటే ఒకే ఒకటి కారణం, అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తి అని చెప్పని ఈరోజు సమావేశంలో చెప్పదలుచుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మీరు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇందాకే రాజీవ్ గారు చెప్పారు, స్వతంత్రం వచ్చిన తర్వాత 2019 దాకా ఈ రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు కట్టిన దమ్మున అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి కోసం కట్టారు? పేద ప్రజానికం కోసం, వాళ్ళ పిల్లలు ఒక డాక్టర్ కళల్ని సాకారం చేసుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం చేపడితే ఈరోజు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేట్ పని చేయొద్దు.